కావాలి. మనం సృష్టించినటువంటి సంపద మనందరికీ సమానంగా పంపిణీ కావాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుకొని అందుకోసం కృషి చేసింది. ఆనాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మక్కువను దీక్షతోనే పెద్ద ఎత్తున పోరాటాలు చేసి జైలు పాలైంది. పోలీసులు ఆ రోజు బ్రిటిష్ పాలకుల యొక్క పోలీసు తూటాలకి అనేక మంది తమ ప్రాణాలని తృణప్రాయంగా బలి ఇచ్చారు. అదేవిధంగా జమీందారీ జాగీర్దారీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు యొక్క నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేరళ ప్రాంతంలోని పున్నప్ప వాయిలారు పోరాటం, అక్కడ భూమి కోసం భుక్తి కోసం గ్రామీణ శ్రమజీవుల పక్షాన నిలబడి అక్కడ నిర్వహించినటువంటి పోరాటం కానివ్వండి, బెంగాల్లోని తేబాగా ఉద్యమం కానివ్వండి, ఈ ఉద్యమాలన్నీ కూడా స్వతంత్ర అనంతరం భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిర్వహించినవి. తద్వారానే ఈ సంస్థానాలు నుంచి వారి యొక్క దుష్పరిపాలన నుంచి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు విముక్తి పొంది వారు స్వతంత్రంగా జీవించేటటువంటి అవకాశం కలిగింది. స్వతంత్ర అనంతర భారతదేశంలోని దున్నేవాడికే భూమి ఇవ్వాలని, రాజభరణాలు రద్దు చేయాలని, జమీందారీలు జాగీర్దారీలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి జమీందారులని జాగీర్దారీలు రద్దు చేసి భూ సంస్కరణల చట్టాన్ని సాధించడంలో కానివ్వండి, రాజభరణాలు రద్దు కానివ్వండి, మరి అనేక ప్రైవేటు బ్యాంకులు జాతీయం చేయడంలో కానివ్వండి ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది భారత కమ్యూనిస్టు పార్టీ. గ్రామీణ శ్రమజీవులతో లక్షలాది మందితోని ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించి వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించేటటువంటి పద్ధతిలో భూ సంస్కరణల చట్టాన్ని సాధించుకున్నాం. అనేక ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం చేసుకున్నాం. సాంఘిక అసమానతలు లేకుండా కులరహిత వర్గరహిత సమాజ స్థాపన కోసం ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉంటే, మరో పక్కన ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారు అవలంబిస్తున్నటువంటి విధానాలు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దళితులకి మైనారిటీలకి ఈ దేశంలో రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలోనే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, అలాగే ఎన్ఆర్సీ కానివ్వండి, వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దేశంలో మైనారిటీలతో పాటు మెజారిటీగా ఉన్నటువంటి ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అదేవిధంగా మైనారిటీల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఒకవైపు ఆందోళన చేస్తూ ఉంటే, మరోవైపు వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, ఈ పాలకులు. మనం హత్రాస్ లాంటి ఘటన చూసాం. ఉత్తరప్రదేశ్లో ఒక దళిత బాలికని మానభంగం చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తే ఆ బాలికని వివిధ ఆసుపత్రులకి తిప్పి ఆఖరికి కుటుంబ అనుమతి లేకుండానే అక్కడ ప్రభుత్వం పోలీసులు అర్ధరాత్రప్పుడు పెట్రోల్ పోసి ఆ బాలిక మృతదేహాన్ని దహనం చేశారు. ఎటువంటి మానభంగం జరగలేదని చెప్పిన ఒకవైపు నమ్మజూపడానికి ప్రయత్నం చేశారు. మొన్ననే సిబిఐ విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఆమెను మానభంగానికి గురైన సందర్భంలోనే తీవ్రమైనటువంటి గాయాలు పాలవడం వల్లనే మృతి చెందింది అని చెప్పని వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఘటన మనం చూసాం. నిన్న స్నేహలత మనం అనంతపురం జిల్లాలోని మన దగ్గర గాజువాకలోని వరలక్ష్మి, లేకపోతే వన్ టౌన్ ప్రాంతంలోని ఇంకొక లక్ష్మి, ఎవరైతేనే మహిళల మీద అటు కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఏ ప్రాంతంలోనైనా ప్రత్యేకించి దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాలకి చెందినటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి మహిళల మీద బాలికల మీద విచ్చలవిడిగా లైంగిక దాడులు, మానభంగాలు, హత్యలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. మరో పక్కన ఇటువంటి అత్యాచారాన్ని అరికెట్టి సమసమాజ స్థాపన కోసమో లేకపోతే కులరహిత సమాజ స్థాపన కోసమో కృషి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు మన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పోరాడి సాధించుకున్నటువంటి
హక్కులని కాలరాసేటటువంటి పద్ధతుల్లో 32 కార్మిక చట్టాలని 4 స్మృతులుగా మార్చి కార్మికులు పోరాటం సాధించుకున్న హక్కులన్నింటినీ హరింపజేసి కార్పొరేట్ల దగ్గర తాబేదారులుగా కార్మికుల్ని తయారు చేసి వారి యొక్క శ్రమ దోపిడీని మరింత ఎక్కువగా వాళ్ళు దోచుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాలను కార్మిక చట్టాల సవరణ గత పార్లమెంటు సమావేశంలో మనం చూసాం. మరి ఆ సందర్భంలోనే 60 లక్షల కోట్ల సంపదని సృష్టిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేటీకరణ చేసేటటువంటి క్రమంలోని కేంద్ర ప్రభుత్వానికి హక్కు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మీద 3 చట్టాలు తీసుకొచ్చి మొత్తం కేంద్రం రాష్ట్రాల హక్కులు హరించడమే కాకుండా 15 కోట్ల మంది వ్యవసాయదారుల్ని భూమి నుంచి దూరం చేసేటటువంటి పద్ధతుల్లో ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చారు. దాని మీద మనం చూసాం. గత నెల 26వ తారీఖుని పంజాబ్ నుంచి ప్రారంభమై రైతులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం పోలీసులు వాటన్నిటినీ దాటుకొని ఢిల్లీ సరిహద్దులకు వచ్చి నెల రోజుల నుంచి అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే నిన్న ప్రధానమంత్రి గారు రైతులు ఆందోళన చేస్తున్నారు, ఆందోళన చేసిన వాళ్ళు రైతులే, కానీ వీళ్ళందరికీ ఏమీ తెలియదట, ప్రతిపక్షాలు రెచ్చగొడితే అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పని ఆయన చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. ఈ రోజుని ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఏ విధానాలు తీసుకొచ్చినా ఆ విధానాలన్నీ దేశంలో కార్పొరేట్లకి ఉపయోగపడే విధానాలు తప్ప ప్రజల యొక్క సంపదని లేకపోతే వారి యొక్క ఆదాయాన్ని పెంపొందించేటటువంటి పద్ధతుల్లో ఏవీ లేనటువంటి నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 95వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దేశంలోని అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రత్యేకించి మైనారిటీలు, దళితులు, గిరిజనుల యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పని ఈ దేశంలో సంపద సృష్టికర్తలైనటువంటి శ్రామికులకి తమ సృష్టించినటువంటి సంపదలోని న్యాయమైనటువంటి వాటా సాధించేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ దేశంలోని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా తుదికంతా పోరాటం చేస్తామని చెప్పని ప్రతినబూనాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.